మాకు టీచర్ మాకు టీచర్. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ముత్తారం గ్రామంలో గిరిజన ప్రాథమిక పాఠశాల ఉన్నది. ఈ గిరిజన ప్రాథమిక పాఠశాలలో 32 మంది ఆదివాసీ విద్యార్థులు మరి విద్యను అభ్యసించడం జరుగుతుంది. స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు పూర్తయినా కూడా ఈరోజు ఆదివాసీ గ్రామాల్లో విద్య అనేది ఒక అందని ద్రాక్షగానే మిగిలిపోతూ ఉంది. గిరిజన విద్యను బలోపేతం చేయడం కోసము ఐటీడీఎల్ను మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఐటీడీఏలో ఉన్నటువంటి పిఓ గారు కానీ, అదేవిధంగా విద్యాశాఖ అధికారి డిడి గారు కానీ ఈ ముత్తారం గ్రామంలో 4 నెలల నుంచి మూతపడి ఉన్నటువంటి ఈ సమస్య గురించి అనేక సార్లు పిఓ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ, గ్రామస్తులంతా కూడా ధర్నా చేసినప్పటికీ కూడా మరి పిఓ గారు కానీ డిడి గారు కానీ మరి ఎటువంటి చర్యలు తీసుకోకుండా మరి వాళ్ళు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి 32 మంది ఆదివాసీ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈరోజు అంధకారంగా మారిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు సమాజానికి ఏది కావాలో దాన్నే ఆదివాసీలకు దూరం చేస్తారు. ఈరోజు సమాజానికి మరి సామాజికంగా, ఆర్థికంగా అసమానతల నుండి మరి బయటపడడానికి విద్య అనేది చాలా అవసరం. ఈరోజు అలాంటి విద్యనే ఈరోజు ఆదివాసీలకు అందకుండా మరి ఐటీడీ ప్రాజెక్ట్ అధికారి కావచ్చు, అదేవిధంగా డిడి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మరి ఈ గిరిజన విద్య పైన దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరం. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో మరి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మొత్తం కూడా మేము ప్రక్షాళన చేస్తాం, నాణ్యమైనటువంటి విద్యను అందిస్తాం, ఆంగ్ల విద్యను అందిస్తాం అని చెప్పి మరి ప్రగల్భాలు పలికేటటువంటి ఈ ప్రభుత్వం మరి ప్రజాపాలన అని ఒకవైపు చెప్పుకుంటూనే మరి ఈరోజు ఆదివాసీలకు ఒక విద్యను అందని ద్రాక్షగా మరి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ముత్తారం, కలిపాక, తిప్పాపురం గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలలకు మరి ఉపాధ్యాయులను నియమించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. సార్, జూన్ నెల కాడ నుంచి మా పిల్లలకి బడి లేదు సార్. జ్యోతి మేడం వచ్చేది, అది ట్రాన్స్ఫర్ అయిపోయింది. మరి మా పిల్లలకి చదువు లేకుంటే ఎట్లా సార్? 3-4 నెలలే అవుతుంది సార్. జూన్ నెల కాడ నుంచి తిరుగుతాను. మరి మేడం ట్రాన్స్ఫర్ అయిపోయింది. 9 సంవత్సరాలు చేసింది సార్ మేడం. అయితే ఇంకా ఈ లోకాలు రావాలంటే కష్టం, ఇక్కడ ఎవ్వరు రావాలని చెప్పిపోయింది. మరి ఏదన్నా మా పిల్లలకి మీలే చూడాలి చదువు మాటది సార్. మళ్ళీ పోరగాలు అట గైరేదైతే మళ్ళీ అలా పరిస్థితి. 3వ తరగతి మీ మేడం వస్తుందా? రావట్లేదు. ఎన్ని రోజుల నుంచి రావట్లేదు? 3 నెలల నుంచి రావట్లేదా? మీకు ఎవరు చదువు చెప్పట్లే? బడి తాళం వేసే ఉంటుందా రోజు? తాళం వేసే ఉంటది. మీరు బడికి రావట్లేగా? టీచర్ కావాలా మీకు? కావాలా? చదువుకుంటారా? బాగా చదువుకుంటారా? చెప్పాలి. చదువుకుంటావా బాగా? టీచర్ కావాలా? ఎన్నో తరగతి చదువుతాను? మీ టీచర్ వస్తుందా? రావట్లేదా? మరి మీరు బడికి రావట్లేదా? మీరు కూడా చదువుకుంటారా మంచిగా? టీచర్ లేదు కదా మరి. టీచర్ కావాలనా?